డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా రీసెంట్గా ఒక స్కామ్ అయితే జరిగిందన్నమాట. ఒక ఎక్స్ అనే కాలేజ్ లేదా యూనివర్సిటీ అనుకోండి, ఒక స్టూడెంట్కి ఫోన్ చేసి వీళ్ళేంటంటే ఒక చిన్న ఇదొక ట్రిక్ అనమాట. ఒక చిన్న ఆశ పెడతారు విద్యార్థులకి. తెలుసో తెలియనో ఒక చిన్న మైండ్ సెట్ ఉంటుంది. ఫస్ట్ టైం కదా, మీ అందరికీ ఇది తెలీదు. మెయిన్గా ఒక ఆశ పెడతారు, మీ అబ్బాయికి ఇంత టాప్లో మెరిట్ ర్యాంక్ వచ్చింది, ఇలా జాయిన్ అవ్వాలి, మా కాలేజ్ అయితే ఉంది అని అంటారు. లేదా మీకు వచ్చిన మార్కులకి సీట్ అయితే రాదు, మా కాలేజ్ జాయిన్ చేసుకోండి అని చెప్తే అయితే ఉంటారన్నమాట. దాన్ని స్టూడెంట్ ఏ విధంగా తీసుకుంటారు? ఒక ఎమోషనల్ పర్పస్లో తీసుకుంటారు. అయ్యో నాకు రాదు కదా, వీళ్ళు చెప్పింది ఆఖరి వే కదా, నేను వీళ్ళు చెప్పిన మాట ముందుకు వెళ్ళిపోదాం అని ముందు వెనకాల ఆలోచించకుండా మైండ్లో ఆలోచించుకొని ముందుకైతే బ్లైండ్గా వెళ్ళిపోతారన్నమాట. అలా వెళ్ళిపోయి ఒక విద్యార్థి రీసెంట్గా స్కామ్ అయితే కావడం జరిగింది. అసలు మెరిట్ లిస్ట్లో రాకుండా మీ అబ్బాయి మెరిట్ ర్యాంకు ఇంత సర్టెన్ ఒక 50 అలా అయితే ఉంది, మా అడ్మిషన్ డీటెయిల్స్ ఇంత, జాయిన్ అవ్వండి అని చెప్పి కాలేజ్కి అయితే పిలిపించుకొని ఫీజు కట్టించుకొని సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నారు. మళ్ళీ మనకి ఏంటంటే స్టూడెంట్ చాలామంది ఇంకా మనకి మెరిట్ లిస్ట్ రాకుండా మెరిట్ ర్యాంక్ అనేది ఎలా చెప్తారు చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. స్టూడెంట్ కూడా ఏదైనా యూనివర్సిటీ నుంచి ఫోన్ వస్తే బ్లైండ్గా ఆలోచించకుండా ముందుకైతే వెళ్ళకండి ఎవరు కూడా. నేను చెప్పడానికి నేనున్నా. చాలామంది యూట్యూబర్లు మేమంతా కమ్యూనిటీ అన్నమాట. ఎవరైనా డౌట్, సపోజ్ నేనైతే కొంచెం బిజీగానే ఉంటాను, ఒకవేళ నేను చెప్పాను తెలుగు డబ్బాయి చెప్తాడు, గ్రూప్లో ఒక మెసేజ్ పెడితే ఎవరైనా ఏదైనా ఫ్రీ టైంలో చూస్తామన్నమాట. అర్థమవుతుంది కదా. ఏ యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేసి మాకు మీ కాలేజీలో ఇంత వచ్చింది, మీకు సీట్ రాదంటే నమ్మకండి. ఇంకా మనకి మెరిట్ ర్యాంక్ అయితే రాకుండా ఇంత మెరిట్ ర్యాంక్ వచ్చిందని చెప్పడానికి వాళ్ళెవరు, తెలియకుండా ముందు వెళ్ళడానికి కొంచెమైనా ఆలోచించాలి కదా మీరు ప్రతి ఒక్కరు కూడా. సో మెయిన్గా ఇన్ని ఫ్రాడ్ కాల్స్ అన్నమాట. సో మీరు ముందుగా మీరే నష్టపోతారు. ఫీజు కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. మనకి కౌన్సిలింగ్ ఇంత నాళ్ళు వెయిట్ చేస్తారు దేనికి? మనకి సీట్ రావడానికే కదా. సీట్ వస్తే మనకి ఫీజు రింబర్స్మెంట్ కూడా వస్తుంది, తక్కువ ఫీజులో కొంచెం జాయిన్ అవ్వచ్చు. అర్థమవుతుంది కదా. బయట పెద్ద పెద్ద యూనివర్సిటీలు చాలా ఎక్కువ ఫీజులు ఉంటాయి, వాళ్ళకి సపరేట్ రీఎంబర్స్మెంట్ కూడా వస్తుందో రాదో గ్యారంటీ అయితే ఉండదన్నమాట. చాలా లేట్ అయితే కావడం జరుగుతుంది. ఫీజు కూడా చాలా డబ్బులు అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా మీరు వేసే స్టెప్ కూడా ముందో వెనకాలో తెలుసుకొని ఆలోచించి టైం తీసుకొని ముందుకైతే వెళ్ళండి. మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ మెరిట్ ర్యాంక్ ఎంత, మీరు పెట్టే వెబ్ ఆప్షన్ బట్టి మీ సీట్ అయితే ఆధారపడైతే ఉంటుంది. అందుకే చెప్తున్నాను, మెయిన్గా చెప్పడానికి చాలామంది అయితే ఉన్నారు. ఇలా మీరు స్కామ్కి అయితే గురైతే అవ్వకండి. అర్థమవుతుంది కదా. మెయిన్గా ఈ వీడియో సారాంశం ఏంటంటే స్కామ్కి అయితే గురవ్వకండి. ఎవరైనా ఫోన్ చేసినా ఏమీ రెస్పాండ్ అయితే కావకండి, మీ డీటెయిల్స్ అయితే ఇవ్వకండి, సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళి కాలేజ్లో జాయిన్ అవ్వకండి, ఫీజు కూడా కట్టకండి అన్నమాట. అర్థమవుతుంది కదా. ఈ విధంగా ఇగ్నోర్ అయితే చేయండి. మెయిన్గా మీరు మీ మెరిట్ ర్యాంకు మీ పెట్టే వెబ్ ఆప్షన్ బట్టి కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటాలో సీటు వెళ్ళడానికి చూడండి అన్నమాట. అదే నేను చెప్పేది. ఇలా స్కామ్ అయితే అవ్వకండి. ఒక విద్యార్థి రీసెంట్గా అయ్యారు, అందుకే చెప్తున్నాను. ముఖ్యంగా మీరు ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అయితే అవ్వద్దు. మీరే వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. మీకు సీట్ రాదు అని ఒక చిన్న ఆశ అయితే చూపిస్తారన్నమాట. అవేమీ నమ్మకండి. మనకి మెరిట్ లిస్ట్ రాకుండా వాళ్ళు మెరిట్ ర్యాంక్ చెప్పడానికి వాళ్ళు ఎవరు? అర్థమవుతుంది కదా. అందుకే చెప్తున్నాను, మెయిన్గా కొంచెం ఆలోచించండి. మీ స్టూడెంట్స్తో కూడా మాట్లాడండి. మేము కూడా ఉన్నాం చెప్పడానికి, అది నిజమా కాదని. చాలామంది ఇదివరకు కూడా ఫేక్ కాల్స్ అయితే రావడం జరిగింది. అవి మీరు రెస్పాండ్ అయితే కావకండి. మీ లాగిన్ డీటెయిల్స్ కూడా ఎవరికైతే ఇవ్వకండి అన్నమాట. అర్థమవుతుంది కదా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి బీఫార్మసీ. మనకి ఇన్ కేస్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే కన్వీనర్ కోటాలో మనకి 38,000 కట్టి, గవర్నమెంట్ అందించే 38,000 కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. అదే మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అవ్వాలంటే నర్సింగ్కి 70,000, ఫిజియోథెరపీకి 70,000, బీఫార్మసీకి 65,000 కట్టి జాయిన్ అయితే అవ్వచ్చు. ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారన్నమాట.